అత్రి అనసూయకు శివాంశతో జన్మించిన వాడు దుర్వాసనుడు. ఈయన కోపానికి దేవతలు కూడా గడగడలాడేవాడు. ఒకనాడు దుర్వాసనుడు ఇంద్రలోకానికి వెళ్ళి ఆయన చూసి విద్యాధర కాంతుల పారిజాత మాలను ఇచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. దుర్వాసనుడు ఆ దండ విచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు వెళ్ళి ఆ దండను ఏనుగు మెడలో వేస్తాడు. ఆ దుర్వాసనుడు మళ్ళీ వచ్చి తిరిగి చూసేవరకు ఆ ఏనుగు మెడలో ఉన్న దండను చూసి దుర్వాసనుడికి కోపం వస్తుంది. ఓరి ఇంద్ర, అధికార మదంతో ఇలాంటి పనులు చేశావు, అందుకే నీ సిరి సంపదలు సముద్రంలో కలియుగాక అని శపించి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు పరుగున వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగాడు. కానీ క్షమించడం అనుగ్రహించమని కోరిన మరి కోపం పెరిగింది దుర్వాసనుడికి. దురాత్మ, మర్యాదగా లేవుము, నన్ను అవమానిస్తావా అన్నాడు. దొంగ వేషం వేసి అహల్యను అవమానించావు. గౌతముని దయ వలన బతికావు. నేను అత్రి మహర్షి కుమారుడు, నీ వల్లే పోరా నాకు అవమానం జరిగింది అని వెళ్ళిపోయాడు. దాంతో ఏడుస్తూ ఇంద్రుడు అమరావతి వెళ్ళాడు. అప్సరసలు, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, ధాన్యరాశులు తుఫానులో కొట్టుకుపోయిన విధంగా మాయమైపోయాయి. 3 లోకాల్లో ఈ శాపం వల్ల కనిపిస్తూ ఉంది అనావృష్టి, ధనధాన్యాలు తరుగుదల. ఈ సమయంలోని విప్రజిత్ వంటి దానవులు అమరావతి మీద దండెత్తి వచ్చారు. ఇంద్రుడు పారిపోయాడు. బ్రహ్మకు కలిసి జరిగిందంతా చెప్పాడు. నేనేమి చెయ్యలేను అని శ్రీహరి వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఇంద్ర, నీ ముఖం కళా విహీనంగా ఉంది, కారణం ఏమిటి అని హరి అడగగా ఇంద్రుడు జరిగిన సంగతి మొత్తం వివరించాడు. నేను చెప్పిన విధంగా చెయ్యు. దిక్పాలకు తీసుకుని వెళ్ళండి. రాక్షసులతో సంధి చేసుకుని పాల సముద్రంలో ఔషధాలు లతలతో వేసి వాసుకుని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని మీరు సముద్రం మదనం చెయ్యండి. ఆ సమయానుకూలంగా నేను తగిన సహాయం చేస్తాను. ముల్లోకాల్లో వైభవానికి కారణమైన అన్ని అమృతాల్లో తో సహా లభిస్తాయి. రాక్షసులకు శ్రమ మాత్రమే లభిస్తుంది. నీవు మరలా ముల్లోకాల అధిపతి అవుతావని చెప్పి పంపుతాడు ఇంద్రునికి శ్రీహరి.